హాయ్ అండి, అందరికి నమస్కారాలు. ఈరోజు ఆల్మట్టి డ్యాముకు సంబంధించి ఒక కొత్త సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి వచ్చిన సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. దానికంటే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళినట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. దీని ప్రభావంగా కర్ణాటక ఎగువన పశ్చిమ కనుమల్లో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యాములోకి వరద ప్రవాహం అయితే వచ్చి చేరుతుందండి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాములోకి 28,000 క్యూసెక్కుల నీరు అయితే వచ్చి చేరుతుందండి. ఎగువ నుంచి వచ్చే వరదను దృష్టిలో పెట్టుకొని ఆల్మట్టి నుండి గేట్లు ఎత్తివేసి 15,000 క్యూసెక్కుల నీళ్ళని దిగువకైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. విడుదల చేసిన ఈ నీరు నేరుగా నారాయణపూర్ ప్రాజెక్టులోకి అయితే వచ్చి చేరే అవకాశం అయితే ఉందండి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాములో 129.7 టీఎంసీలకు గాను ప్రస్తుతం 93.8 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉందండి. అదేవిధంగా నారాయణపూర్ ప్రాజెక్టులో 37.64 టీఎంసీలకు గాను ప్రస్తుతం 25.79 టీఎంసీల నీటి నిల్వ అయితే ప్రస్తుతం అయితే ఉందండి. అదేవిధంగా జూరాలలో 9.6 టీఎంసీల నీటికి గాను ప్రస్తుతం 7.7 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉంది. మరోపక్క తుంగభద్రలోకి వచ్చే వరద ప్రవాహం తగ్గినట్లు డ్యామ్ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ప్రస్తుతం తుంగభద్రలో 100 టీఎంసీలకు గాను ప్రస్తుతం 33 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉందని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ప్రస్తుతం తుంగభద్ర నదిలోకి 16,000 క్యూసెక్కుల నీరు అయితే వచ్చి చేరుతుందని అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే శ్రీశైలంలో 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 36 టీఎంసీలో నీటి నిల్వ అయితే ఉంది. అదేవిధంగా నాగార్జున సాగర్ విషయానికి వస్తే మొత్తం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 120 టీఎంసీల నీరు నిల్వ అయితే ఉందని చెప్పడం అయితే జరిగిందండి. ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోకి ఎటువంటి ప్రవాహం అయితే లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల భారీ వరద ప్రవాహం చేరినట్లయితే వారం 10 రోజుల్లో పైన ఉన్న డ్యాములన్నీ నిండి కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్పడం అయితే చెప్తున్నారండి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఖరీఫ్ సీజన్పై ఆశలు మరింతగా అయితే పెరిగాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో ఉంచుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.